ఓవైపు రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రత, గాజాపై ఇజ్రాయెల్ సృష్టిస్తోన్న మారణహోమం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు పరీక్షలను మళ్లీ ప్రారంభించవచ్చని సూచించిన నేపథ్యంలో ప్రపంచం ముందు మరో అణు యుద్ధం ముప్పు పొంచి ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే అణు పరీక్షలకు సంబంధించి నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ దేశాలు తమ సైనిక పరాక్రమాన్ని చాటుకునేందుకు నిర్వహించిన అణు పరీక్షలు భూమిపై ఉన్న లక్షలాది మంది ప్రాణాలు తీశాయని నివేదిక వెల్లడించింది. 1945 నుంచి 2017 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన 2400కు పైగా అణు పరీక్షల వల్ల సుమారు 40 లక్షల మంది అకాల మరణం చెందారని ఈ నివేదిక తేల్చింది. అణు విస్ఫోటనాల వల్ల వెలువడే రేడియేషన్ కేవలం పేలుడు జరిగిన ప్రాంతానికే పరిమితం కాలేదని, గాలి ద్వారా ప్రవహించిన అణుధూళి సైతం భూమండలాన్ని చుట్టేసి నాశనం చేసిందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న ప్రతి వ్యక్తి ఎముకల్లోనూ వాతావరణ అణు పరీక్షల వల్ల వెలువడిన రేడియోధార్మిక ఐసోటోపులు ఉన్నాయని గుర్తుచేసింది. ఈ రేడియేషన్ వల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులు వచ్చాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు స్పష్టం చేశారు. వీటి వల్లే మరో 20 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు మారుమూల ద్వీపాల్లో కొన్ని పేద దేశాల్లో ఈ పరీక్షలు నిర్వహించాయని తెలిపారు. మార్షల్ ఐలాండ్స్లో అమెరికా నిర్వహించిన బ్రావో పరీక్ష హిరోషిమా బాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైనదని, ఆ సమయంలో ఆకాశం నుంచి కురిసిన రేడియోధార్మిక బూడిదను చూసి పిల్లలు మంచు అనుకుని ఆడుకున్నారని నివేదిక వెల్లడించింది. అలాగే అణు పరీక్షలు నిర్వహించిన 9 దేశాల్లో భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియాతో సహా దేనికి పూర్తిస్థాయి డేటాను బయటపెట్టే ఉద్దేశం లేదని తెలిపింది. బాధితులకు పరిహారం అందించడం కంటే తమ బాధ్యతను తగ్గించుకోవడానికే ఈ దేశాలు ప్రయత్నిస్తున్నాయని నివేదిక ఆరోపించింది.